సేపు నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. మాది మచిలీపట్నం. ఆహ్, ఆహ్, చిన్నప్పటి నుంచి నాకు 6 సంవత్సరాల వయసప్పుడు అమ్మ, నాన్న ప్రభువుని నమ్ముకున్నారు. అప్పటినుంచి దేవుని సన్నిధికి వెళ్ళడం తెలుసు. విగ్రహారాధన అనేవి తెలీదు. అట్లా వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అలా ఎదుగుతా ఉన్నాం. అమ్మ, నాన్న దేవుని మందిరానికి వెళ్తూ అలా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. చదువుకుంటున్నాను. నాకు ఇద్దరు అన్నయ్యలు, నేను లాస్ట్ అనమాట. మా ఆత్మీయ తండ్రి చర్చిలో బందరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరలా సంఘానికి, రాజపేట సంఘానికి రావడం, ఆత్మీయంగా బలపరచబడటం, అలా మా జీవన ప్రయాణం సాగుతూ ఉంది. తర్వాత నాకు వయసు వచ్చినప్పుడు వివాహం చేయాలని నిశ్చయం కలిగినప్పుడు నా 10th క్లాస్ వయసులో నేను బాప్తిసం పొందాను. మా ఆత్మీయ తండ్రి ద్వారా నేను బాప్తిసం పొందాను. తర్వాత నాకు వివాహం వయసు వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు చెప్పారు, ఇలా పలానా వ్యక్తిని మేము అడగడానికి వెళ్తున్నాము, నీకు ఇష్టమేనా అని చెప్పి అడిగారనమాట. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. ఆ వయసులో నాకు వివాహం చేయాలని కూడా వాళ్ళు అనుకోలేదు, సడన్గా చెప్పారనమాట. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏంటి వివాహం అంటే అంటారు కదా, 100 ఏళ్ల పంట అంటారు కదా. కాబట్టి నేను అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏంటి నీ చిత్తమా, ఏం చేయాలి? వ్యక్తి అయితే మంచివాళ్ళే, కానీ సేవకులు, పాస్టర్ గారు అంటే తెలుసు కదా, పాస్టర్ గారి యొక్క బాధ్యతలు అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ సమర్పణ వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన శైలి వేరుగా ఉంటుంది. లోకంలో ఉన్నట్టుగా ఉండడానికి కుదరదు. కాబట్టి ప్రభువా ఏం చేయాలని నేను ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దర్శనం ద్వారా నాతో మాట్లాడారనమాట. దర్శనం ద్వారా, వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడారు. అనేక జనములకు నేను తల్లిగా చేస్తున్నానని. అయితే నాకు అర్థం కాలేదు అప్పుడు. వాక్యం జ్ఞానం కూడా ఎక్కువ లేదు. మందిరానికి వెళ్ళడం రావడమే తెలుసు, కానీ ఇంకా లోతైన అనుభవం తెలియదు అనమాట. అయితే ప్రార్థన మాత్రం ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. దేవుడు అలా మాట్లాడినప్పుడు, ప్రభువా నాకు అసలు అర్థం కావట్లేదు, అయితే నీ చిత్తమైతే ఈ వివాహం జరిగించు, లేకపోతే దాన్ని తొలగించు అని ప్రార్థన చేసుకున్నాం. అయితే ఇరుపక్షాల కుటుంబాలతో దేవుడు మాట్లాడి మా యొక్క వివాహం జరగడం జరిగింది. అలా వివాహమైన తర్వాత దేవుని పరిచర్యలో మా పాస్టర్ గారు టీవీ జాషువా గారు, ఆయన 2000 సంవత్సరంలో ఆయనకి దేవుడు దర్శనమిచ్చారు. తిరుపతి వెళ్ళి సేవ చేయాలని, పెద్ద తిరుపతి అనమాట. అక్కడ ఎవరు తెలియదు ఈయనకి, అయినా కూడా దేవుడు అలా దర్శనం ద్వారా పేరు చూపిస్తే ఇంకా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. వివాహం అయిన తర్వాత 2002వ సంవత్సరం వివాహం అయింది. అయితే 2000 సంవత్సరంలో ముందుగానే ఆయన తిరుపతి వెళ్ళారు. 2 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశారు. తర్వాత 2002లో మాకు వివాహం అయిందనమాట. తిరుపతి వెళ్ళాను. అంత క్రొత్తదనం. సేవ అంటే ఏమనుకున్నానంటే, మందిరం ఉంటుంది, విశ్వాసులు వస్తారు, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, అయిపోతుంది అనుకున్నాను అనమాట. కానీ అక్కడ అలా ఏం లేదు. అక్కడ మందిరం లేదు, విశ్వాసులు లేరు, ఎవరు మనం చెప్తే వినేవాళ్ళు కూడా ఎవరు లేరు. అటువంటి ప్రదేశం అనమాట. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ సాయంకాలం మనం సువార్త చెప్పడానికి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. సరే రెడీ అయ్యాం, వెళ్తే అక్కడ చాలా పల్లెటూరు అనమాట. ఒక సైకిల్ మాత్రమే మాకుంది. ఆ సైకిల్ పైన ఇద్దరం వెళ్ళాం. వెళితే అక్కడ వేరే విశ్వాసులు లేరని అడుగుతున్నాను నేను. విశ్వాసులు ఎవరు ఉండరు, వస్తారు కొంతసేపు ఆగండి అన్నారు. సరే ఎవరంటే పిల్లలు అనమాట, చిన్న చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు వచ్చారు. వస్తే వాళ్ళకి దేవుని మాటలు చెప్పాము. దేవుని మాటలు చెప్పడం, వాళ్ళని బలపరచడం, వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకురావడం, అట్లా 9 సంవత్సరాలు దేవుని పరిచర్య జరిగించాం. చాలా మారుమూల ప్రాంతం అనమాట. రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, వీధి లైట్లు ఉండవు, చీకట్లో వెళ్ళి వచ్చేసరికి 11 అయ్యేదనమాట. వాళ్ళు పొలం పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చునేవాళ్ళు, వీధి లైట్ కింద ప్రార్థన పెట్టేవాళ్ళం. అలా దేవుడు
అట్లా 4, 5 గ్రామాలు మేము వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. ఒక్కో రోజు ఒక్కొక్క గ్రామానికనమాట వెళ్ళి పరిచర్య చేస్తున్నాం. అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం వేరు, వాళ్ళు తినేటువంటి తిండి వేరు కదా! అన్నీ ఆ వాతావరణం కూడా నాకు సెట్ అవ్వలేదు. ఆ వాతావరణాన్ని కూడా మరి వెళ్ళిన క్రొత్తలో నాకు అక్కడంతా సున్నం ఉంటదనమాట. నీళ్ళ పైన భయంకరమైన సున్నం. అది అరగదు. అయితే అటువంటి పరిస్థితిలో నా పళ్ళు చిగుర్లన్నీ వాసిపోయి రక్తం వచ్చేసేదనమాట. అయినా వెనక్కి తిరిగి రావాలనిపించేది కాదు. పుట్టింటికొచ్చేయాలని గానీ, లేకపోతే అనిపించేది కాదు. దేవుని పరిచర్య చేయాలి, దేవుని కోసం నిలబడాలి. ఒక మాట అంది మా వదిన ఏముందంటే, సేవ అంటే చాలా కష్టాలుంటాయి అని చెప్పిందనమాట. అది నా మనసులో ఉండిపోయింది. సేవ అంటే ఇంకా కష్టాలు అనేది పెట్టుకున్నా. ఇంకా అట్లా మరి మేము స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నాము. వెళ్తూ ఉన్నాం. దేవుడు మరి ఒక సంస్థ ద్వారా మేము మరి పరిచర్య జరగడం జరిగింది. మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కొంత. ఆ సపోర్ట్ ద్వారా 1800 ఇచ్చేవాళ్ళనమాట. ఆ సపోర్ట్ ద్వారా మేము ఇంకా ఎవరి వైపు చూసేవాళ్ళం కదా! అదే మేము సర్దుకుంటూ పరిచర్య జరిగించేవాళ్ళం. అయితే అక్కడ మందిరం కట్టాలని ఆలోచన చేసినప్పుడు అప్పట్లో మందిరం 1,00,000 లేకపోతే 2, 3 లక్షలు అలా ఉండేదన్నమాట. మందిరం కట్టాలంటే ఓ 4 లక్షలు పట్టేది. 4 లక్షలు కావాలని సంస్థ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు. వాళ్ళు అంటే అంత పెట్టుకోలేము మేము. మీరు స్థలం కొనుక్కోండి, లేకపోతే మీరు మేము స్థలం కొంటే మీరు మందిరం కట్టుకోండి అని చెప్పేసి ఏదైనా ఒకటే ఇస్తామని చెప్పారన్నమాట. అంత స్తోమత మా దగ్గర లేదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దానం చేశాడు కదా! మరి జనములకు తల్లిగా చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు కదా! అలాగా దేవుడు నాకు ఒక గర్భఫలాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు ఆ టైంలో. అలాగే మరి దేవుని పరిచర్య చేయడానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము. అలా చేస్తూ ఉండంగా అనుకోకుండా మరి నా డెలివరీ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చినప్పుడు మరి చిన్న యాక్సిడెంట్ జరిగింది. నైట్ టైం నేను బండి మీద వెళ్తున్నప్పుడు జారిపోయి సడన్గా బ్రేక్ వేయటం వల్ల జారి పడిపోయాను. మరి ఆ పొట్టకి దెబ్బ తగిలిందేమో తెలియదు కానీ లోపల ఉన్నటువంటి బాబుకి మరి ఆ మాయ విడిపోయిందంట. తెలియలేదు. వారం రోజులు కడుపులోనే ఆ బిడ్డ అలాగే ఉంది ఉన్నాడు. తర్వాత మరి స్కానింగ్ తీస్తే మరి హార్ట్ బీట్ లేదు, మరి మూమెంట్స్ లేవు, చనిపోయినట్టున్నాడని చెప్పి డాక్టర్లు చెప్పారు. అట్లా మరి నార్మల్ డెలివరీ చేసి ఆ బాబుని తీసేయడం జరిగింది. మేమైతే ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా మరి బాబుకి మంచిగా ఉండాలి, ఈ లక్షణాలు ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా అని ప్రార్థన చేసుకున్నాం. అలాగే దేవుడు మంచి పోలికలతో దేవుడు మంచి బిడ్డను అనుగ్రహించారనమాట. కానీ ప్రాణం లేదు. అయితే అక్కడ కూడా సాతానుడు నన్ను చూసి నవ్వుతున్నాడు. హాస్పిటల్లో డెలివరీ అయిపోయింది. బాబుని చూశాను. చాలా పొడుగున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. కానీ ప్రాణం లేదు. నిద్రపోతున్నట్టే ఉన్నాడనమాట. తర్వాత ఇక నేను చాలా బాధ వచ్చింది. అయితే సాతానుడు నాకు కనిపిస్తున్నాడనమాట. ఇట్లాగే పగలే ఇట్లా చూస్తూ ఉంటే సాతాను బాగా నవ్వుతున్నాడు. నవ్వుతుంటే నాకు ఇంకా కళ్ళు అలా మూసుకొని మా పాస్టర్ గారు చెప్పాను, ఇట్లా సాతాను నవ్వుతున్నాడంటే ప్రార్థన చేశారు, గద్దించి ప్రార్థన చేశారు, దేవుడు విడిపించారు. తర్వాత మరి ఆ బాధ నుంచి దేవుడు విడిపించారు. మరలా తిరుపతి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఒక రకమైన నిరుత్సాహం, పోరాటాలు అన్నమాట ఇవన్నీ కదా. సాతాను యొక్క ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు రకరకాల పోరాటాలు అన్నమాట. ఇలా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను ప్రేరేపణ అనమాట. మరి ఏంటి సేవ చేస్తారా, మరి మీకు ఇలా నష్టం జరిగింది కదా, దేవుని పని కోసం వచ్చారు, మరి ఇలా నష్టం జరిగిందా, మీరు చేస్తారా మరి అంటే, మేము చేస్తాం, దేవుడిచ్చిన దేవుడు మనకి మేలు కొరకు ఏదైనా చేస్తారు. యోబు అంటాడు కదా, మేలైతేనే ఏమంటారు ఆయన యోబు గారు, మేలే మనం అనుభవించాలా, కీడు అనుభవించకూడదు అన్నారు కదా. కాబట్టి ఇంకా ఆ పాస్టర్ గారు అయితే ఆయన తిరుపతి వెళ్ళేటప్పుడు కుక్క కరుస్తుంది, పిచ్చ కుక్క కరిసి ఆయన మరి వాళ్ళ పేరెంట్స్ ఆగిపోమంటారు, అయినా కూడా ఆగరు, వెళ్ళిపోతారనమాట. అక్కడ వెళ్ళిపోవడం, అక్కడ మరి పరిచయం చేయడం అవ్వదు, ఒక్కడవే కదా ఉండిపో అంటే, లేదు దేవుడు వెళ్ళమంటున్నాడని అలా మొండిగా ఆయన వెళ్ళడం జరిగింది. అలా మొండిగా మేము ఉన్నప్పుడు దేవుడు కూడా మా పక్షాన్ని ఎన్నో కార్యాలు జరిగించారు. మరలా మరి ఆ యొక్క మందిరం లేదని చెప్పాను కదా, ఒక ఆవిడ ఒక చిన్న స్థలం ఉంటే అక్కడ పాక వేసాము. అక్కడ అద్దె కట్టుకుంటూ ఇక విశ్వాసులు ఎవరు లేరు, స్టార్టింగ్ కదా, ప్రతిరోజు వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చేసేది అనమాట. 3 గంటలు ప్రార్థన చేసుకోవడం, ఇంటికి వచ్చేయడం. అట్లా ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు మరలా బిడ్డనివ్వా, మరి ఈ యొక్క బాధ నుంచి నన్ను విడిపించు, నాకు మరలా బిడ్డను దయచేయని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు మా బ్లెస్సింగ్ కడుపును పడడం జరిగిందనమాట. అట్లా మరి ఆ టైంలోనే మరి సంస్థ వాళ్ళు కూడా ఒక అద్భుతంగా మందిరాన్ని దేవుడు
వారి ద్వారా ఇవ్వడం, దానికి కూడా గొప్ప పెద్ద సాక్ష్యం ఉంది. అది సమయం తక్కువ కాబట్టి అక్కడ కూడా మరి సమస్త ఇవ్వను అన్నటువంటి ఆయనే మరి వాళ్ళ తల్లిగారు చనిపోతే ఆయన కొంచెం హెల్ప్ చేశామన్నమాట. హెల్ప్ చేయడాన్ని బట్టి ఆయన మరి ఆ చర్చి కట్టడానికి ఎంతైతే అవసరం అంత డబ్బులు మొత్తం ఆయన ఇచ్చారనమాట. మందిరం అంతా కూడా పూర్తయిపోయింది. మందిరం స్థలం కూడా దేవుడు అనుగ్రహించి మరి మందిరం కట్టడం, అక్కడ విశ్వాసులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేవాళ్ళు. అలా దేవుడు అన్నాడు కదా, ఆత్మీయ బిడ్డలను ఇస్తానన్నాడు. అలా ఆత్మీయ సంతానాన్ని దేవుడు ఇచ్చారు, శారీరకమైన సంతానాన్ని దేవుడు ఇచ్చారు. అలా 9 సంవత్సరాలు తిరుపతిలో పరిచర్య చేశాము. తర్వాత మరలా మేము వైజాగ్ వెళ్ళాం. విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయింది, సంస్థ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మరి 1.5 సంవత్సరం దేవుని పరిచర్యలో ఉన్నాం. అక్కడ మందిరాలు కట్టించడానికి పరిచర్య దేవుడు ఇచ్చారు. సంస్థ వాళ్ళు మరి మందిరాలు శాంక్షన్ చేస్తే అయ్యగారు వెళ్ళి అక్కడ కట్టించడం జరిగేదన్నమాట. సేవకులను బలపరచడం, సేవకులను బలపరిస్తే కొన్ని కదా, అలా ఆ పరిచర్లో దేవుడు 1.5 సంవత్సరం మరి అట్లా మమ్మల్ని వాడుకున్నారు. తర్వాత కలకత్తా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మరి దేవుని పరిచర్లో దేవుడు వాడుకున్నారు. ఒకటి ఏంటంటే, తిరుపతిలో నేను ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎప్పుడు మేము ఇక్కడే ఉండాలా, మరి ఏంటి మా బిడ్డలు చదువులు, అక్కడ భాష అది బాగోదు, మరి మా బిడ్డలు చదివించుకోవాలి, ఏంటి ప్రభా ఊరికే ఒక మాట అనమాట, ప్రభా ఇక్కడేనా, మేము ఎప్పుడు ఇక్కడేనా అని ఒక మాట అనుకున్నాం. ఆ రెండవ రోజు ఆ వారంలో అనమాట సంస్థ వాళ్ళు ఫోన్ చేసి మీరు కేరళ రావాలి అని చెప్పేసి అన్నారు. కేరళ వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వైజాగ్ వెళ్తున్నారు మీరు అన్నారు. దేవుని ఎంతో స్తుతించామన్నమాట. చాలాసార్లు ఏంటంటే కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి సంఘాన్ని కట్టి విశ్వాసులు అంతా వచ్చిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళడం అంటే చాలా కష్టం కదా. అయినా మరి అక్కడ ఒక సేవకుడిని పెట్టి అక్కడ వారికి అప్పగించి మళ్ళీ మేము వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. దేవుని కోసం కదా, దేవుని కోసం కొన్ని వదులుకున్నప్పుడు దేవుడు మాకు మరి చాలా విషయాల్లో సహాయం చేశారు. అలా మచిలీపట్నం వచ్చాం. అలాగే కలకత్తా వెళ్ళినప్పుడు కూడా ప్రభువా, ఆ కలకత్తాలో ఏంటంటే ఒక ఆఫీసర్ లాగా ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, నేను మాత్రం ఇంట్లోనే ఉండడం అనమాట. సంఘ పరిచర్య చేసిన తర్వాత అక్కడ అలాగే కూర్చోవడం సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ప్రభువా నాకు సంఘం కావాలి, మరలా మా సంస్థ ట్రాన్స్ఫర్ చేయాలి, చిన్న సంఘమైన చాలు ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మరలా దేవుడు మరి మా మామయ్య గారు చనిపోవడం, ఆయన పరిచర్య చూడడానికి దేవుడు కృపనిచ్చి అలా మళ్ళీ మచిలీపట్నం రావడానికి జరిగిందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పటి నుంచో సంఘం పరిచర్య చేస్తున్నప్పటికీ మరి కొంతమందే ఉండేవాళ్ళు. మేము అనుకున్నాం ప్రభువా మరలా అక్కడికి వెళ్తే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలేమో కదా. మా మ్యారేజ్ అయినప్పుడు చాలా ఏదైతే సఫర్ అయ్యామో అవన్నీ కూడా మళ్ళీ ఎదుర్కోవాలేమో ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని కోసం ఒకటే ఏంటంటే, దేవుడు ఏది చేస్తే అదే, దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగానే వెళ్ళాలని అలా మచిలీపట్నం మరి తీర్మానం చేసుకొని బిడ్డలతో పాటు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మరి ఏ విషయంలో దేవుడు లోటు చేయలేదు. పిల్లల చదువుల విషయాల్లో మరి మందిరం విషయాల్లో మాకు చిన్న మందిరమే ఉండేది. మేము వచ్చిన మరి 2 సంవత్సరాల తర్వాత మందిరం సరిపోవట్లేదు. అప్పుడు ప్రభువా మందిరం కట్టాలి, మా దగ్గర మరి 1 లక్ష రూపాయలే ఉన్నాయి. 1 లక్ష రూపాయలే ఉన్నాయి. కానీ మేము ఏదన్నా సంఘంలో పరిచర్య చేయాలంటే, ఏదన్నా కూడికి పెట్టాలంటే, అయితే అన్యుల దగ్గర కూడా వెళ్ళి సహాయం అడిగేవాళ్ళు అనమాట. అంటే సండే స్కూల్ టీచర్స్ వాళ్ళని వెళ్ళి దేవుని పని చేస్తున్నాము, మరి ఇట్లా మీరు సహకరించండి మీ వంతులు అని అడిగేవాళ్ళు అనమాట. అయితే దైవజనులు అన్నారు, మందిరం కట్టేటప్పుడు మనం ఎవరిని అడగొద్దు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయన ఇస్తాడు, ఎలా చేస్తాడో మనం చూద్దాం, కాబట్టి ఎవరిని అడగొద్దు అన్నారు. అయితే ఎంత ఉన్నాయంటే 1 లక్ష రూపాయలే ఉన్నాయి. 1 లక్ష రూపాయలతో ఎలా అవుద్ది కదా. ఒక ఆంటీ అయితే అన్నారు, 1 లక్ష రూపాయలతో కట్టేస్తారా అన్నారనమాట. అంటే ఏమో తెలియదు, విశ్వాసంతో అన్నారు కదా, దేవుడు జరిగిస్తాడు చూద్దాం అన్నాం. అట్లా మరి దేవుడు చాలా విశాలమైనటువంటి మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశారు. అది కరోనా టైంలో అనమాట. కరోనా టైంలో మరి చిన్నపిల్లలు మా సంఘస్థులే, మా సంఘ బిడ్డలే, యవనస్తు ఆడపిల్లలు, మగపిల్లలు, వృద్ధులు మందిరం కట్టేటప్పుడు కదా, వృద్ధులైతే ఇంకా ఇసుక జల్లిస్తూ ఉండేవాళ్ళు, చిన్న పిల్లలు అయితే రాళ్ళు అక్కడ వేయడం, అట్లా యవనస్తులైతే ఇసుక అందించడం, సిమెంట్ అందించడం, ఒక మేస్త్రిని మాత్రం పెట్టుకునేవాళ్ళం అనమాట. కూలిగా మరి విశ్వాసులే అందరూ చేసేవాళ్ళు. మంచి యవనస్తులు ఇచ్చారు దేవుడు. అయితే వాళ్ళు ఎవరు కూడా మేమేమి డబ్బులు ఇవ్వలేదు, కానీ వారికి భోజనం మాత్రం వండేవంతే.
తిరుపతిలో ఉన్నా కూడా అదే పని. తిరుపతిలో కూడా మందిరం కట్టేప్పుడు ఎవ్వరూ లేరు. ఆ బాబు పుట్టాడనమాట, చిన్నపిల్లాడు. వాడిని వేసుకొని వాళ్ళకి నేను ఒక్కదాన్నే చేస్తూ ఉండేదన్నమాట. కొంతమంది దేవుని బిడ్డలను అట్లా ఇచ్చాడు. అలా మరి దేవుని పరిచర్య చేయడానికి దేవుడు ఎంతో కృపనిచ్చారు. చాలామంది మందిరాన్ని, సువాసుని దేవుడు అనుగ్రహించారు. మరి ఆయా సందర్భాల్లో మా అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చాడు. పిల్లల చదువుల విషయాలు మేము ఫీజులు కట్టకుండా మరి వేరే వారి ద్వారా ఫీజులు కట్టడం, అలా మరి ప్రతి అవసరత అనమాట, ప్రతి ఒక్కటని కాదు, మరి ఎన్నెన్నో దేవుడు అని తీరుస్తూ మరి దేవుని సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టారు. మరి మచిలీపట్నం వచ్చిన తర్వాత నాకైతే భయంకరమైన కీళ్ళ నొప్పులు వచ్చినాయి. ఆ కీళ్ళ నొప్పులతో అసలు కింద కూర్చోలేకపోయేదాన్ని. బట్టలు ఉతకడం కానీ ఇంకేది చేయలేని పరిస్థితి అనమాట. చిన్న కర్చీఫ్ కూడా పట్టుకోవడానికి ఏళ్ళకి పట్టు వచ్చేది కాదనమాట. భయంకరమైన కీళ్ళ నొప్పులు వచ్చినాయి. అప్పుడు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి వేడ్చాను, ప్రభువా ఈ చిన్న వయసులో మరి ఇలా 10 సంవత్సరాల క్రితం అనమాట, ఈ చిన్న వయసులో ఇలా నేను నా కీళ్ళ నొప్పులతో ఉంటే ఎవరు చేస్తారు ఈ పరిచర్య? మరి నాకు సహాయం చేయండి. 3 గంటల టైంలో ప్రార్థన చేయమని ఒక దైవజనుల ద్వారా మరి హెచ్చరిక వచ్చిందన్నమాట. వాక్యం వింటున్నప్పుడు అప్పుడు నేను సరే చేద్దాం, నువ్వు 3 గంటలు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు స్వస్థిస్తాడు అని దేవుడు మాట్లాడారు. కాబట్టి ఇంకా ఆ రోజు లేచి ప్రతిరోజు వారం రోజులు అలా దేవుని సన్నిధిలోనే ఏడవటం. ఇంకా కుర్చీలోనే, కింద కూర్చోలేను కదా మోకాళ్ళ నొప్పులతో, కుర్చీలోనే కూర్చుని అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు రెండో రోజే కింద కూర్చో అని నా ఆత్మ అనిపిస్తుంది అనమాట. అలా కింద కూర్చుంటే ఏ నొప్పులు లేవు. దేవుడు అద్భుతంగా జయం ఇచ్చారనమాట. అట్లా మరి దేవుని పరిచర్యలో కొనసాగడానికి దేవుని కృపనిచ్చారు. దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. మరి ఇంకా మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి వివాహం కొరకు కూడా చెప్పాను కదా, ఇక్కడ యవనస్తులు ఉన్నారు కదా, మరి వివాహం కొరకు కూడా మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడారు. దేవుడు మాట్లాడినా కూడా శ్రమలు కష్టాలు అనేవి రావా అంటే వస్తాయి, కానీ దేవుడు నిలబడతాడనమాట. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే గలిబిలి పెడుతుంటాడు. మరి తిరుపతిలో మేము పరిచయం చేస్తున్న ఆ సమయంలో కూడా సాతానుడు చచ్చిపో కొన్ని సమస్యలను బట్టాను. బాబు చనిపోయాడు కదా, అలా ఎందుకు నువ్వు ఇంకా ఈ అన్యుల ప్రాంతానికి వచ్చారు, అవమానం జరిగింది, బ్రతకడం ఎందుకు, నువ్వు చచ్చిపోవచ్చు కదా అని ప్రేరేపణ అన్నమాట. ఓ దర్శనం నేను ఏదైనా ప్రార్థనతోనే ప్రార్థన చేసుకుందాం, చచ్చిపోమంటున్నారు కదా ప్రార్థన చేసుకుందాం, దేవుడు ఏం చెప్తాడని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దర్శనం చూపించానమాట. గాలి వాన చేత కొట్టబడుతున్నటువంటి 2 చెట్లు కనిపిస్తాయి. పెద్ద ఎడారి కనిపిస్తుంది. ఒక చెట్టు ఏమో కూలిపోయింది, ఒక చెట్టు ఏమో నిలబడింది. గాలి మాత్రం తీవ్రంగా వస్తుందన్నమాట. ఒక పాట వినిపిస్తుంది, ఇల్లు కట్టే బండ మీద బుద్ధిమంతుడు, ఇల్లు కట్టే ఇసుక మీద బుద్ధిహీనుడు అని. అయితే నా అంతరాత్మ చెప్తుందనమాట, నీ ఇల్లు దేని మీద కట్టబడి ఉంది? అదే బండ మీద కట్టబడిందా, ఇసుక మీద కట్టబడిందా అనగానే నేను వెంటనే లేచాను. నా గృహం బండ మీదే కట్టబడింది, నేను ఎందుకు చనిపోవాలి, దేవుడు నాకున్నాడు అని అలా నిలబడ్డామండి. దేవుడు ఎక్కడ కూడా సిగ్గుపడడం లేదు. ఎక్కడ కూడా ఆత్మీయ బిడ్డల్ని ఇచ్చాడు, శారీరకమైన బిడ్డల్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. మరి దీని వెనకాల ఎంతో త్యాగం కూడా ఉంది. అన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. మరి సమర్పణ ఉంది, ఎన్నో అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, మరి లేనిపోని మాటలు ఎన్నో ఉన్నాయి అన్నమాట. అవన్నిటిని కూడా మరి దేవుడు జయమిచ్చి దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు దేవుడు మరి తల ఎత్తుకునేలాగా చేసి ఈ విధంగా మీ ముందు నిలబెట్టారనమాట. కాబట్టి మా కొరకు, మా పరిచర్యకు ప్రార్థన చేయండి. నాకు 2 కుమారులను దేవుడు ఇచ్చారు, వారు చదువుకుంటున్నారు. పెద్ద కుమారుడు పరిచర్య కొరకు వెళ్ళాలని సిద్ధపడుతున్నారు. మరి మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.